హాయ్ హలో సజ్జికసలం వెల్కమ్ టు బ్లాగర్ విజయ్. బ్లాగర్ లేటెస్ట్ ట్యూటోరియల్స్కి స్వాగతం. సో ఈ సిరీస్లో మనం ఇంతవరకు ఇంపార్టెంట్ వీడియోస్ అన్నింటినీ కవర్ చేయడం జరిగింది. సో ఈ సిరీస్లోని మనం ఫీడ్ బర్నర్కి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్ని బ్లాగ్ కోసం ఏ విధంగా చేయాలో తెలుసుకుందాము. మరి ఇంకేది కావాల్సింది ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. స్టేట్ ఇంటూ బ్లాగర్ విజయ్. మీరు ఫస్ట్ టైం మా వీడియో కనుక చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఆల్ నోటిఫికేషన్స్ని ఎనేబుల్ చేసుకోవడం ద్వారా నేను చేసేటువంటి బ్లాగింగ్, డిజిటల్ మార్కెటింగ్, సో డిజిటల్ మార్కెటింగ్ టూల్స్ సంబంధించిన వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. యూజర్స్ అడిగినటువంటి క్వశ్చన్స్ని నేను అక్కడ పోస్ట్ చేస్తుంటాను. మీకు ఎటువంటి వీడియోస్ కావాలనేది కింద కామెంట్లో తెలియజేయడం ద్వారా ఆ వీడియోస్ నేను చేయడానికి ట్రై చేస్తాను. మీ బ్లాగ్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మీరు బ్లాగ్ పోస్ట్ని పబ్లిష్ చేసిన వెంటనే నా మెయిల్ వెళ్ళే విధంగా కాన్ఫిగర్ చేయడం కోసం ఫీడ్బర్నర్ అనేటువంటి ఒక గూగుల్ టూల్ని మనం యూజ్ చేస్తుంటాం. అయితే ఈ గూగుల్ సంబంధించినటువంటి ఫీడ్బర్నర్ని ఏ విధంగా కాన్ఫిగర్ చేయాలి, సో ఏ విధంగా మనం కాన్ఫిగర్ చేసి దానికి సంబంధించిన కంప్లీట్ సెట్టింగ్స్ని ఈ వీడియోలో మనం తెలుసుకున్నాము. సో ఇందులో మనం ఏంటి అంటే కంప్లీట్ మెయిల్ సెట్టింగ్స్, మెయిల్ ఎంతవరకు పంపించాలి అనే దాంతో కూడా మనం డిసైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు బ్లాగ్ పోస్ట్ని పబ్లిష్ చేసిన తర్వాత సో మీరు ఏదైతే టైం సెట్ చేసుకున్నారో ఆ పర్టికులర్ టైంలో మాత్రమే ఎవరైతే మీ బ్లాగ్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఈమెయిల్స్ అవుతాయి అన్నమాట. మరి ఆ ఫీడ్ బర్నర్ కాన్ఫిగరేషన్ ఎలా చేయాలో తెలుసుకోవడం కోసం మన కంప్యూటర్ స్కిల్కి వెళ్ళిపోదాము. హాయ్ గైస్, సో ఈరోజు మనం ఫీడ్ బర్నర్ని బ్లాగ్ కోసం ఏ విధంగా కాన్ఫిగర్ చేయాలో తెలుసుకుందాం. సో ఈ ఫీడ్ బర్నర్ని కనుక మనం కాన్ఫిగర్ చేసుకున్నట్లయితే సో మనం ఏంటి అంటే మనం బ్లాగ్లో పబ్లిష్ చేసినటువంటి పోస్ట్లని మనం మెయిల్ ద్వారా సెండ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మనం కనుక చూసినట్లయితే feedburner.com అని ఉంది కదా. సో ఈ feedburner.com మీద కనుక క్లిక్ చేసినట్లయితే సో మనం ఏంటి అంటే ఈ ఫీడ్ బర్నర్ సంబంధించినటువంటి సో ఏదైతే మనం మెయిల్ ఐడి లాగిన్ అవుతున్నామో సో ఆ మెయిల్ ఐడికి మనం రిజిస్టర్ అవుతాము. సో మీరు కనుక మీ బ్లాగ్ ఏ మెయిల్ ఐడితో ఉందో అదే మెయిల్ ఐడితో రిజిస్టర్ అయితే మంచిది. సో ఇక్కడ విజయ్ డిజే సర్వీసెస్ అని కదా, సో దీనిపైన క్లిక్ చేయండి. సో మన బ్లాగ్ యొక్క టైటిల్తో మనకి కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం కనుక మల్టిపుల్ బ్లాగ్స్ కనుక మెయింటైన్ చేసినట్లయితే వాటికి సంబంధించినటువంటి ఇవి మనకి కనిపిస్తాయి అనమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే సో విజయ్ డిజే సర్వీసెస్ ఇక్కడ మనకి అనలైజ్, ఆప్టిమైజ్, పబ్లిసైజ్ అని ఉంది. సో ఈ పబ్లిసైజ్ మీద క్లిక్ చేయండి. సో పబ్లిసైజ్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ సో ఈమెయిల్ సబ్స్క్రిప్షన్స్ అని ఉంటుంది. సో హెడ్లైన్ అండ్ మ్యాటర్, బజ్ ఇలా రకరకాల ఆప్షన్స్ అనేవి అవుతున్నాయి. మనకి మాత్రం ఈమెయిల్ సబ్స్క్రిప్షన్స్ మాత్రం కావాలి. సో ఈమెయిల్ సబ్స్క్రిప్షన్స్ మీద క్లిక్ చేసినట్లయితే సో ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యాక్టివేట్ చేయాలి. సో యాక్టివేట్ చేస్తే మనకి ఇక్కడ మరిన్ని ఆప్షన్స్ అనేవి రావడం జరుగుతుంది అనమాట. సో ఈ యాక్టివేట్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి దీనికి సంబంధించిన కోడ్ అనేది మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. సో మనం ఈ కోడ్ యూస్ చేసుకోవచ్చు. సో ఈ కోడ్ని మనం యూస్ చేసుకొని కాపీ, సో మనం బ్లాగర్లోకి వచ్చి లేఅవుట్లో సో ఒక HTML ఆర్ జావాస్క్రిప్ట్ సంబంధించిన విడ్జెట్ని మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో యాడ్ ఎ గ్యాడ్జెట్, సో HTML జావాస్క్రిప్ట్, సో పేస్ట్, సేవ్. సో మనం కనుక బ్లాగ్ కనుక క్లిక్ చేసినట్లయితే వ్యూ బ్లాగ్ అని సో మనకి ఇక్కడ ఈ డెలివరీ విడ్జెట్ అనేది మనకి ఫీడ్ బర్నర్కి సంబంధించిన విడ్జెట్ అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది. సో ఇక్కడ మనం కనుక చూసినట్లయితే మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. సబ్స్క్రిప్షన్ మేనేజ్మెంట్, కమ్యూనికేషన్ ప్రిఫరెన్సెస్, ఈమెయిల్ బ్రాండింగ్, డెలివరీ ఆప్షన్స్ అని. సో ఒకసారి వీటిని కూడా చూద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే మనకి టోటల్ సబ్స్క్రైబర్స్ కౌంట్ చూపిస్తుంది. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఒక మెయిల్ ఐడి మాత్రమే మనం ఎంటర్ చేసాం కాబట్టి సో దానికి సంబంధించిన డీటెయిల్స్ మాత్రం ఇక్కడ మనకు ఉంటాయి. సో ఇక్కడ మనం చూసినట్లయితే సో కమ్యూనికేషన్ ప్రిఫరెన్సెస్, సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ కమ్యూనికేషన్ ప్రిఫరెన్సెస్లో సో ఏ మెయిల్ ఐడికి మనం రిప్లై వెళ్ళాలి, అదేవిధంగా కమ్యూనికేషన్ ఈమెయిల్కి సంబంధించిన బాడీ అనమాట. సో చూడండి ఇక్కడ సో హలో దేర్, యూ ఆర్ రీసెంట్లీ రిక్వెస్టెడ్ అన్ ఈమెయిల్ సబ్స్క్రిప్షన్ టు విజయ్ డిజీ సర్వీసెస్, వీ కాంట్ వెయిట్ టు సెండ్ అప్డేట్స్. సో మనం క్లిక్ చేసినట్లయితే సో దానికి సంబంధించిన కన్ఫర్మేషన్ లింక్ ఇదని మనకు వస్తుంది. సో మనం ఎప్పుడైతే సబ్స్క్రిప్షన్ చేసుకుంటామో వాళ్ళకి కన్ఫర్మేషన్ మెయిల్ వెళ్తుంది. సో వాళ్ళు క్లిక్ చేస్తేనే మనకి మన ఫీడ్ బర్నర్లోకి యాడ్ అవుతాం అన్నమాట. సో తర్వాత వచ్చేసి ఈమెయిల్ బ్రాండింగ్. సో ఈమెయిల్ బ్రాండింగ్లో మనం ఏంటి అంటే మన బ్లాగ్కి సంబంధించినటువంటి సో సబ్జెక్ట్ టైటిల్, అదేవిధంగా లోగోకి సంబంధించిన లోగో ఉంటే లోగోకి సంబంధించిన URL. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం లోగో ఉంది. సో ఈ లోగో కాపీ ఇమేజ్ అడ్రస్, సో జస్ట్ లోగో పేస్ట్ చేస్తే సో నాకు దానికి సంబంధించిన ఇమేజ్ అనేది వస్తుంది. సో మ్యాక్సిమం 200 నుంచి ఉంచకూడదు అంటున్నారు. సో నేను ప్రస్తుతానికి తీసేస్తున్నాను. ఓకే. సో తర్వాత వచ్చేసి మీ యొక్క హెడ్లైన్, ఫాంట్ కానీ ఈ చేంజెస్ అన్ని మీరు యాజ్ పర్ మీ థీమ్ ప్రకారం మీరు చేసుకోవచ్చు. సో మీరు చేసుకుంటే సో దానికి తగ్గట్టుగా మీకు ఏంటి అంటే ఇక్కడ మీకు చేంజెస్ అనేవి కనిపిస్తుంటాయి అన్నమాట. సో తర్వాత డెలివరీ ఆప్షన్స్.
సో ఇవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో డెలివరీ ఆప్షన్స్ ఇవి మీకు డిఫాల్ట్గా ఏంటి అంటే యూఎస్ అండ్ కెనడా టైమింగ్స్ అనేవి ఉంటాయి. సో మీరు ఏంటి అంటే సో ఇండియన్ టైమింగ్ ఏదో సెట్ చేసుకోండి. సో ఇండియన్ టైమింగ్ సెట్ చేసుకొని సో ఏ టైంకి మీ యొక్క డెలివరీస్ అనే మెయిల్స్ అనేవి డెలివరీ అవ్వాలనేది మీరు డిసైడ్ చేసుకోండి. సో ఏదైనా ఒక 2 hours మీకు స్పామ్ ఉంటుంది. సో మార్నింగ్ 7 AM to 9 AM పెడుతున్నాను. సో సేవ్. సో నేను చేసిన సెట్టింగ్స్ అన్ని సేవ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో మీరు ఒక కొత్త బ్లాగ్ పోస్ట్ని పబ్లిష్ చేసిన వెంటనే మీకు సో మెయిల్ అనేది అంటే ఆ పర్టికులర్ టైం ఏదైతే మీరు సెట్ చేసుకున్నారో సో ఈ టైంలో మీకు మీ యొక్క యూజర్స్కి మెయిల్స్ అనేవి వెళ్తాయి అనమాట. సో ఈ విధంగా మీరు ఏంటి అంటే మీ యొక్క ఫీడ్ బర్నర్ని కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరింత మందికి యూస్ఫుల్ అవుతుంది కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, సీ యూ.